వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం ఈ వీడియోలో విఎంఎస్ ఎల్ఎం డీలక్స్ లామినేషన్ మిషన్ ఉపయోగించి లామినేషన్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. ముందు ఈ లామినేషన్ మిషన్లో ఫార్వర్డ్, రివర్స్ అనే బటన్ ఉంటుంది, అట్లానే హాట్, కోల్డ్ అనే బటన్ ఉంటుంది. మనం జనరల్గా చేసే లామినేషన్ ఎప్పుడు కూడా హాట్ లామినేషనే చేస్తాము. ముందుగా పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేసినప్పుడు లామినేషన్ మిషన్లోకి పవర్ ఆన్ అవుతుంది. ఇక్కడ హీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. ఇది వెలిగినప్పుడు మనకు పవర్ ఆన్ అయినట్లు. అట్లానే ఇక్కడ వర్క్ బటన్ ఉంది కదా, ఇది మెషిన్ లామినేషన్కి రెడీ అయిన తర్వాత గ్రీన్ కలర్లో ఇక్కడ లైట్ వెలుగుతుందండి. ఇది 3 to 5 minutes తీసుకుంటుంది. ఈ లైట్ వెలిగిన తర్వాతనే మనం లామినేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అట్లానే ఇక్కడ టెంపరేచర్ బటన్ ఉంది కదా, ఇది టెంపరేచర్ మనం సెట్ చేసుకోవాలంటే లామినేషన్ మనం చేసే పేపర్ థిక్నెస్ లేదా సర్టిఫికేట్ థిక్నెస్ దాన్ని బట్టి, అట్లానే మనం లామినేషన్ పౌచ్ ఫిల్మ్ యొక్క మైక్రాన్స్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే లామినేషన్ పౌచ్ వచ్చేసరికి 125 మైక్రాన్స్, దానికి 130 సరిపోతుంది. అందుకని నేను 130లో ఉంచాను దీన్ని. ఇది వచ్చేసి ఫార్వర్డ్, రివర్స్ బటన్ ఉంటాయి. ఫార్వర్డ్ అంటే జనరల్గా మనం లామినేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనం లామినేషన్ చేయాల్సినటువంటి పేపర్ని పెట్టినప్పుడు ఇటు నుంచి అవతల వైపుకి వెళ్తుంది, అది ఫార్వర్డ్. అట్లానే మనం బ్యాక్ కూడా చేసుకోవాలనుకున్నప్పుడు రివర్స్ బటన్ ప్రెస్ చేస్తే అది వెనక్కి మళ్ళీ లామినేషన్ ఇంకా గట్టిగా వెనక్కి వస్తుంది. అయితే అది అన్నిసార్లు చేయకూడదు, కొన్నిసార్లు ఆ డాక్యుమెంట్ పాడైపోయే అవకాశం ఉంటుంది. జనరల్గా మనం ఫార్వర్డే చేస్తాం. ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగింది కదా, మనం ఇక లామినేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. లామినేషన్ చేసే పౌచ్ ఫిల్మ్ ఇట్లా ఉంటుందండి. ఒకవైపున క్లోజ్ ఉంటుంది, ఒకవైపున ఓపెన్గా ఉంటుంది. మనం ఇటు సైడ్ నుంచి పేపర్ పెట్టేయాలి. దీన్ని లామినేషన్ మిషన్లో ఎప్పుడైనా సరే క్లోజ్డ్ వైపు ముందుగా ఉండేటట్లు పెట్టుకోవాలి. అలా అయితేనే లామినేషన్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే బబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లామినేషన్ మిషన్ వచ్చేసరికి నా దగ్గరది A3 సైజ్దండి, ప్లస్ హెవీ డ్యూటీ. నార్మల్గా A4 సైజు ఎక్కువ ప్లాస్టిక్ బాడీతో వస్తాయి, ఇది వచ్చేసరికి మెటల్ బాడీతో వస్తుంది. చాలా క్వాలిటీ కూడా ఉంటుంది. చూశారు కదా, లామినేషన్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలానే ఇక్కడ కోల్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ కోల్డ్ ఆప్షన్ ఏంటంటే మనం కొన్ని రకాల డెలికేట్ పేపర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి పాడైపోకుండా కోల్డ్ ఆప్షన్ పెట్టుకొని లామినేషన్ చేస్తారు. అయితే ఇప్పటివరకు నేను చేయలేదు. అలానే ఈ లామినేషన్కి లెఫ్ట్ సైడ్న ఒక నాబ్ ఉంటుందండి, ఇది వచ్చేసరికి పేపర్ జామ్ అయినప్పుడు మనం రిలీజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.